సంచిలో వేస్తున్నాం. ఇది చూడండి అమ్మా, మీరు అందరూ ముచ్చట చేయొద్దు. ఇది చూడండి ఎక్కడ వేసాడు, సంచిలో వేసి. ఈ సంచి కొంచెం పోయి 12 మంది కన్నా ఇస్కరియోతు యూదా చేతిలో పెట్టాడు. ఇదా ఈయన చేతిలో పెట్టాడు. ఈయన ఎవరు? హల్లెలూయా. యూదా చాలా జాగ్రత్తగా డబ్బుని కాపాడాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి ఎంపిక చేసుకుంటాడు, పరీక్షని చూస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నీ పని వదిలిపెట్టి నేను ప్రార్థనలో వచ్చాను, దేవుడు నీ పనిని పూర్తి చేస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నా ఇల్లును వదిలిపెట్టి, నా సంసారాన్ని వదిలిపెట్టి, నేను ఆరాధనలు, దేవుడు నీ పనిని పూర్తి చేస్తాడు. ఇస్కరియోతు యూదాతో అన్నాడు. యూదా ఏమంటున్నాడు? ఆ డబ్బుని కాపాడడానికే ఉంచాడు ఆయనని యజమానిగా, అధికారిగా. కానీ యూదా ఏం చేశాడు? 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉంటున్నందున అందులో వేయబడినది దొంగలించుకు వచ్చెను గనుక ఇలాగూ చెప్పాను. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? ఆడు దొంగ గనుక ఎంత అద్భుతాలు చూశాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు లాజర్ని లేపినప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేడా? చెప్పండి. లాజర్ని రా అన్న, నువ్వు రా, ఇలా పట్టుకోను, అలా కనబడ. ఇస్కరియోతు యూదా చనిపోయినప్పుడు గాని, ఇస్కరియోతు యూదా ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావని రోగాన్ని ఆపినప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేడా? అమ్మా మీరు చెప్పాలా? ఎంత అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యములు చూశాడు. అబ్బా, దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత విశ్వాసమా, ఇంత ఆనందమా, ఇంత లేపుడా, ఈయనే దేవుడు అని 11 మంది ఆరాధన చేస్తుంటే ఈయన మాత్రము ఆయన చెప్పిన పనిలో ఏం చేశాడు? ఆయనకు తెలియకుండా తీసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు? ఆయనకు తెలియకుండా. ఎవరికి? దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా నువ్వు ఏడున్నావు, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీ ఖర్చు ఎంత అవుతున్నదో? అమ్మా మీరు ఇట్లా చేయొద్దు. నీ ఎంత ఇబ్బంది అవుతున్నదో, నీ సంసారంలో ఎంత లాస్ అవుతున్నావో దేవుడికి తెలియదా? ఇస్కరియోతు యూదా కొంచెం పోయి ఆ యొక్క ధనాన్ని దాచుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఎందుకు ఇట్లా చేశావు? ఇస్కరియోతు యూదా ధనం మీద ఆశ కలిగి ఉన్నాడు. ధనం మీద ఆశ కలిగిన మనిషి దేవుని మీద విశ్వాసం ఉండదు. సత్యమైన దేని మీద ఆశ కలిగిన మనిషి తెలుసా? ధనం మనిషిని నాశనం చేస్తాడు. ధనం తప్పు మార్గంలో నడిపిస్తుంది. ధనము దేవుని దారి నుండి పక్కకు తీస్తుంది. ధనము నీ యొక్క ద్రోహాన్ని, కోపాన్ని, బాధలకు దారిని తీస్తుంది. ఈరోజు ధనం విషయంలో అనేకులు దేవునికి దూరం అవుతున్నారు. ప్రేమ విషయంలో అనేకులు దేవునికి దూరం అవుతున్నారు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నీ చూశాడు. పాపం దేవుడు చక్కగా కాళ్ళు కూడా కడిగాడమ్మా. మనం గడుగుతామా? మనం గడగగలుగుతామా? చెప్పండి. ఎవరు మనకట్లా ద్రోహం చేస్తే వాళ్ళ పాదాలు గడుగుతామా? మనకట్లా పాపం చేస్తే వాళ్ళ ఇంటికి పోము. దేవుడు ఈరోజు నీ మీద పని పెట్టాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఒక పని పెట్టాడు. ఆ పని వదిలేసుకొని, ఆ మార్గాలు వదిలేసుకొని, ఆ కార్యాలు వదిలేసుకొని వస్తావా లేదా? ఇస్కరియోతు యూదాకి ఎందుకు పెట్టాడు డబ్బు సంచి? నమ్మకమైన వాడా కాదా అని పెట్టు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నేను నమ్మకంగా ఉన్నానని. దేవుడు చూస్తాడు. దేవుడు అటుకని పెట్టాడా? ఇస్కరియోతు యూదాకు తెలియదు. ఎంత పిచ్చోడు తెలుసా? ధనము కొరకు, డబ్బు కొరకు దేవుణ్ణి తిరస్కరించద్దు. దేవుని కార్యాన్ని తిరస్కరించద్దు. దేవుని ప్రార్థనని తిరస్కరించద్దు. ఎప్పుడు కానీ నీ ఉంటే మేడలు వద్దయ్యా, నాకు మిద్దెలు వద్దయ్యా, నీవే చాలయ్యా, నీ మాటలు చాలయ్యా. ఓ నానో
నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ధనము వద్దయ్యా, నాకు ధాన్యం వద్దయ్యా. ఎంత అద్భుతమైన మెసేజింగ్ జరుగుతూ ఉంది. యేసు ప్రభు ముందుకు పోయి ఆయన కడియ వచ్చేసింది, ఆయన ముందే చెప్పు. ఇస్కరియోతు యూదా దృశ్యాలు చూసి, ప్రేమను చూసి, ఆరోగ్యాలు చూసి, అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యములు చూసి, అన్ని దేవుని పనిలో ప్రతి కార్యాన్ని చూసి చివరిలో దేవుని 30 నాణ్యాలకు అమ్మేశాడు. తెలుసు ఎన్ని నాణ్యాలకు? 30 నాణ్యాలు. ఏం నాణ్యాలు అవి? వెండి. ఇప్పుడు వెండి 3000కి తులమాట. 4 తులాలు ఉంది రా అంటాడు ఈరోజు. మనం కూడా జరి అర్థమైందా? వెండి కొరకి దేవుణ్ణి, యేసు ప్రభుని అమ్మేశాడు.